విజయవాడ వరద బాధితుల పట్ల నీచాతి నీచంగా ప్రవర్తించిన టీడీపీ కార్యకర్తలు, టీడీపీ రాజకీయ వేశ్యలు, కార్యకర్తలే వేశ్యలు. ఫుడ్ లేదని మొత్తుకుంటే మీరు వైసీపీ కదా, మీకు ఎందుకు ఇవ్వాలి ఫుడ్డు? మీ వైసీపీ వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర తీసుకోండి, వాళ్ళను బిచ్చం ఎత్తుకోండి అని చెప్పి ఫుడ్ ఇవ్వకుండా వెళ్ళిపోయారంట. మీరు చూసుకుంటే యూట్యూబ్లో ఈ షార్ట్ కూడా, ఈ వీడియో చక్కర్లు కొడుతూ ఉంది. ఇది కూటమి ప్రభుత్వం. మా పవన్ కళ్యాణ్ గొంతు చించుకొని అరిచారు కదా పవన్ కళ్యాణ్ గారి అభిమానులు. ఈరోజు అభిమానులు అందరూ కలిసి, ఓ 10 మంది కలిసి ఓ లెమన్ రైస్, ఓ పులిహోర పొట్లాలు తయారు చేసేసి ట్రాక్టర్లో వెళ్ళి ఇవ్వచ్చు కదా. జన సైనికులంతా ఎటుపోయారు? గొంతు చించుకొని అరిచారు కదా. ఇలాంటి విపత్కర సంఘటనలు జగన్ గవర్నమెంట్లో కనుక జరిగి ఉంటే గజ్జి కుక్కల్లాగా అరిచే పవన్ కళ్యాణ్ ఈరోజు ఏమైపోయాడు? పవన్ కళ్యాణ్ గారు అంటారు, నేను రాలేదని అంటున్నారు, మీరు వెళ్ళి ఏం చేశారో అది చూపించండి అంటున్నాడు. 1,00,000 పాల ప్యాకెట్లు వైసీపీ తరపున వెళ్ళాయి, 2 లక్షల బిస్కెట్ ప్యాకెట్లు వైసీపీ తరపున వెళ్ళాయి, బియ్యం ప్యాకెట్లు కూడా వెళ్ళాయి, 2 లారీలు బియ్యం ప్యాకెట్లు వెళ్ళాయి. ఫుడ్ ప్రిపరేషన్ కూడా చేసి ప్యాకెట్స్ ఇస్తున్నారు వైసీపీ వాళ్ళు. ఎక్కడ డబ్బా కొట్టుకోవట్లేదు, సోషల్ మీడియానే చూపిస్తుంది. సోషల్ మీడియా ప్రజలే అంటున్నారు, వీడియో తీసేసి మొబైల్లో వీడియో తీస్తూ వాలంటీర్ వ్యవస్థ ఉంటే ఎంత బాగుండేది, మా వరకు ఫుడ్ రావట్లేదు, 100 మందిలో కనీసం 70 మంది కల్లా వచ్చేది కదా. ఇప్పుడు వీళ్ళు ఇచ్చే పులిహోర ప్యాకెట్లు ఒక్క ప్యాకెట్ 14 మంది తినాలంట. ఏం సరిపోతుంది? పాల ప్యాకెట్ 100 రూపాయలు, 10 రూపాయల బిస్కెట్ ప్యాకెట్ 40 రూపాయలు, వాటర్ బాటిల్ 70 రూపాయలు, బోట్లో కిలోమీటర్ వెళ్తే 2,000 ప్రైవేటు బోటు. ఇది ఇంత ఘోరంగా విఫలమైన ప్రభుత్వం దీన్నే చూస్తున్నాం మన దేశంలో.